హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుజాత అభిరుచులు. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి స్నాక్ రెసిపీ కారం అప్పలు. క్రిస్పీగా వచ్చే స్నాక్స్ రెసిపీ కారం అప్పలు. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చినాయో. ఈ కప్పుతో 4 కప్స్ మైదా, 2 స్పూన్స్ నువ్వులు, రుచికి తగినంత ఉప్పు. ఇది మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ స్నాక్స్ ఐటెంకి కారం అప్పలకి. ఇందులో 10 నుంచి 15 పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, కరివేపాకు తగినంత వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకొని పెట్టుకోవాలి. నేనైతే రెడీగా చేసి పెట్టుకున్నాను. మనకి తగినంత పసుపు. ప్రొసీజర్లోకి వెళ్దామా. ఫస్ట్ నేనైతే 4 కప్స్ మైదా రెడీగా పెట్టుకున్నాను. అందులోనే నువ్వులు వేయాలి. పసుపు వేసుకోవాలి, తగినంత పసుపు. తగినంత ఉప్పు, మీకు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఈ పేస్ట్ వేసుకొని మెల్లమెల్లగా కలపాలి. మెత్తగా గోధుమ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. టూ హ్యాండ్స్తో బాగా కలపాలి. అంతా పేస్ట్ వేసి పూరి పిండిలాగా కొంచెము గట్టిగా కలుపుకోవాలి. పిండి ఈ విధంగా మెత్తగా ఉండాలి. మనం చేయి పెట్టి చూస్తే సాఫ్ట్ టెక్స్చర్ రావాలి. కొద్దిగా ఆయిల్ వేసి కొంచెం మెత్తగా కలపాలి. పిండి ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి. ఈ పిండిని ఒక 5 నుంచి 10 మినిట్స్ వరకు పిండి కొంచెం నానాలి. ఈ సైజ్ అంతా పిండి తీసుకొని రౌండ్ చేసుకొని పెట్టుకోవాలి. మనం ఇందాక చేసిన ఇవన్నీ పూరీలాగా ఉతుక్కొని మన ప్లేట్లో వేసి పెట్టుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మనం ఆ పూరీల్ని ఇందులో వేసుకోవాలి. హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఆయిల్ అయితే హీట్ అయింది. ఇవి ఇందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అయితే బాగా హీట్ అయింది. ఇలా పూరీలాగా పొంగుతాయి. మనం ఇవి డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్కటి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మెల్లగా తిప్పేసుకోవాలి, లేదంటే ఆయిల్ చేయి పైన పడుతుంది. వావ్, ఇలా పూరిలా పొంగాలి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ రావాలి.
సింపుల్గా అయ్యే స్నాక్స్ ఇవి పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తినే స్నాక్స్ రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.